కడప లోక్సభ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. పార్టీ ఆవిర్భవించిన కొద్ది రోజులకే ప్రజల తీర్పు తెలుసుకునే అవకాశం వచ్చింది. కడప ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఉత్కంఠతో ఎదురుచూసింది. పాలక ప్రతిపక్షాలు ఏకమై చేసిన కుట్రలన్నింటినీ ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో పటాపంచలు చేశారు. అప్పుడే పుట్టిన పార్టీకి అఖండ విజయాన్ని అందించారు. 2011 మే నెలలో రాష్ట్ర రాజకీయాలు దేశం మొత్తాన్ని ఆకర్షించాయి. కడప జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలపై దేశం మొత్తం దృష్టి సారించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగిన అనూహ్య పరిణామాలు, అనేక కుట్రల ఫలితంగా పార్టీని వీడి సొంత పార్టీని స్థాపించిన వైఎస్ జగన్ అదే కాంగ్రెస్ పై పోటీకి దిగారు. దశాబ్దాలుగా వైఎస్ పోటీ చేసిన పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి విజయమ్మ పోటీకి నిలిచారు. జరిగింది ఒక లోక్సభ, ఒక అసెంబ్లీ ఎన్నికలే, కానీ పార్టీల దృష్టి అంతా ఆ ఫలితాలపైనే. ఈ 2 స్థానాలను కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం లేదు. చివరకు ప్రతిపక్ష పార్టీతో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది. 40 మంది ఎమ్మెల్యేలు కడపలోనే టెస్ట్ వేశారు. మండలానికి మంత్రి పాగా వేసి ఎన్నికల్ని పర్యవేక్షించారు. వైఎస్ పుట్టి పెరిగిన నేలపై ఎలాగైనా ఆ కుటుంబాన్ని ఓడించాలనుకున్నారు. ఈ ఎన్నికలు కడప జిల్లాకు ఢిల్లీకి మధ్య జరుగుతున్నాయని వైఎస్ జగన్ చెప్పడంతో ఎన్నికల వేడి మరింత రాజుకుంది. న్యాయానికి అన్యాయానికి మధ్యలో వారు ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉన్నది. విశ్వసనీయతకు వంచనకు మధ్యలో వారు ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆత్మ గౌరవానికి అహంకారానికి మధ్యలో ఇవాళ ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉన్నది. దివంగత లేకపోయిన నాయకుడు రాజశేఖర గారికి ఇవాళ ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉన్నది. కడప జిల్లాకు రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు నినాదం ధ్వనించింది. కడప ప్రజలు వైఎస్ విశ్వసనీయతకు పట్టం కట్టారు. ఆయన కుమారుడిని, భార్యను అఖండ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ కు సరైన సమాధానం చెప్పారు. ప్రత్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యేలా చేశారు. ప్రజా తీర్పు చూసి కాంగ్రెస్ పెద్దలకు దిక్కుతోచలేదు. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే రికార్డు మెజారిటీలతో గెలుపొందిన పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించింది. This is going to mark the change. This is going to be the beginning of change. But whenever the elections are held, both of them, Congress party and Telangana party, would lose their deposits at the state level. కడప పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ జగన్ 5,45,672 ఓట్ల మెజారిటీతో గెలిచి దేశంలోనే అతిపెద్ద మెజారిటీ సాధించిన 3వ వ్యక్తిగా రికార్డు సృష్టించారు. పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా 81,373 ఓట్ల మెజారిటీతో గెలిచిన వైఎస్ విజయమ్మ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ నమోదు చేసిన అభ్యర్థిగా రికార్డులకెక్కారు. జెండాయే అజెండాగా పేద ప్రజల ముఖాన చిరునవ్వే లక్ష్యంగా పుట్టిన పార్టీకి కడప ప్రజలు మరపురాని విజయాన్ని అందించి స్వాగతం పలికారు. నాయకుడి వల్ల పార్టీ పుట్టాలి, కానీ పార్టీ వల్ల నాయకుడు పుట్టడు. పార్టీకి అంకురార్పణ చేయకముందే వైఎస్ జగన్ నాయకుడిగా ఈ రాష్ట ప్రజల నుంచి నీరాజనాలు అందుకున్నారు. వైఎస్ పథకాలే జెండాగా, జెండాయే అజెండాగా ప్రకటించిన జగన్ పార్టీ మేనిఫెస్టోతో ప్రజల హృదయాలకు మరింత దగ్గరయ్యారు. కుర్చీల కోసమే రాజకీయాలు చేసే పార్టీలకు చెంపపెట్టుగా నిలిచారు. జూలై 8న ఇడుపులపాయలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి ప్లేనరీ ఆ పార్టీ విధి విధానాలను, లక్ష్యాలను ప్రకటించింది. ప్లేనరీలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ మాటలు అందరినీ కదిలించాయి. నా బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నాను, ఆశీర్వదించండి అని కోరిన వైఎస్ విజయమ్మ మహానేత జ్ఞాపకాలను, యువనేత ఆశయాలను గుర్తు చేశారు. వైఎస్ ప్రతిరూపమే జగన్ అని చెప్పిన విజయమ్మ రాజశేఖర రెడ్డి పాలనలో అసంపూర్తిగా మిగిలిన పనులన్నీ పూర్తి చేయగల సమర్థత జగన్ కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. జగన్ మన నాయన ఆశయాలకు, ఆశలకు ప్రతిరూపంగా అన్ని ముందుకు వస్తున్నాడు. జగన్ వాళ్ళ నాయనలో ఉండే కమిట్మెంట్ అయితేనేమి, వాళ్ళ నాయనలో ఉండే విల్ పవర్ అయితేనేమి, వాళ్ళ నాయనలో ఉండే ధైర్యం అయితేనేమి, ప్రతిదీ కూడా జగన్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరి కోసం స్పందించే గుణం ఉంది, వాళ్ళ కోసం పోరాడే తత్వం ఉంది, కావాల్సిన గుణాలన్నీ తనలో ఉన్నాయి. మీరు ఆ బిడ్డను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను.
మీకు అప్పగిస్తున్నా నేను. ప్లీనరీలో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఏం మాట్లాడతారు అనేది దేశమంతా చర్చనీయాంశమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంచుకున్న లక్ష్యాలను వివరించిన జగన్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే తీరును వివరిస్తూ ఒక సువర్ణ యుగాన్ని హామీ ఇస్తూ భావోద్వేగంగా మాట్లాడారు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నా ఆ సువర్ణ యుగాన్ని మళ్లీ చేస్తాము అని చెప్పి గర్వంగా కూడా ఇవాళ చెప్తున్నా. ఇవాళ నా నోట్లో నుంచి మాటలు వస్తున్నాయి అంటే ఆ పేదరికానికి కులం లేదు, మతం లేదు, గోత్రం లేదు, ఇంకొకటి లేదు, వాళ్ళల్లో ఉన్నది మమకారం తప్ప మరొకటి లేదు అన్న సంగతి తెలుసుకున్నాను కాబట్టి నా నేను అడుగుతున్నాను ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం ఇప్పటికైనా కన్నులెత్తి ఆలోచన చేయండి అని. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కదలిరా కలసిరా ఉరికిరా. ప్రతి రైతు సోదరుని ఆదుకోవాలి అంటే నిజంగా ఒక రైతు పక్షపాతి ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉంటేనే అది సాధ్యమవుతుంది అన్న సంగతి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు హామీ ఇస్తున్నా అని చెప్పి నేను చెప్తున్నా. నిగంగా తరంగాలుగా పొంగిరా ఉప్పొంగిరా, మింగి మబ్బుకు పురుడు పోసిన ఉరుము మీరా, మెరుపు వైరా, దగా పడ్డ పేద బిడ్డ ఎత్తరా గుంచెత్తరా, గాయపడ్డ ఆడబిడ్డ శక్తివై దండెత్తిరా. ప్రభుత్వం ముందుగానే ప్రతి బ్యాంకుకు కూడా కట్టవలసిన వడ్డీని ముందే కట్టి ఆ బ్యాంకులు ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మలకు వడ్డీ లేని లోన్ చెట్టుగా చేస్తాము అని చెప్పి నేను చెప్తున్నా.